యోవాను 1వ అధ్యాయము 12-13 తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారు కాదు, మాంస శరీరేచ్ఛ వలన మనస్సేచ్ఛ వలన పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఎవరందరూ ఆయన యొక్క నామాన్ని నమ్ముతారో మనం ఏమవుతామంట? ఆయన యొక్క పిల్లలముగా మనం అవుతామంట కదండి. ఇంకా చూడండి, ద మెజారిటీ ఆఫ్ రాంగ్ కన్సెప్షన్ అంటే చాలామంది ఏమనుకుంటామంటే, ఎంతమందికి పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది? చాలామంది టార్గెట్ ఏంటంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గర క్లోజ్ అవుదాం అంటే చచ్చిపోయి పైకి వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గర మాట్లాడదాం, ప్రభు దగ్గర ఉందాం. కానీ ప్రభు ఏం ఆశపడుతున్నారు తెలుసా? మీరు ఈ భూలోకంలో మీరు రక్షించబడిన నెక్స్ట్ మినిట్ నుంచి ఆయన మిమ్మల్ని సొంత పిల్లలుగా ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు, ప్రతిరోజు మీతో ఒక సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అ రిలేషన్షిప్. అక్కడ ఆదాముతో తెంపబడిన ఆ యొక్క సహవాసము తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఏకముగా అవ్వబడింది. మొన్న ఒక వీడియో చూస్తే నాకు తెలిసి ఒక 4-5 లక్షల ప్రజలు ఉంటారు అన్నమాట. అప్పుడు ఆలోచిస్తారు, ప్రభు వీరందరు ప్రార్థన వింటాడా? వీళ్ళందరికీ ఒక్కొక్క పెద్ద లిస్ట్ ఉంటుంది కానీ అందరితో మాట్లాడతాడా? అందరితో వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్, వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ప్రభు చూస్తాడా అని చెప్పేసి ఒక మనిషి ఆలోచిస్తున్నా. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభు అందరితో కూడా సహవాసం కలగాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో ఆ ఫ్రెండ్కి ఇంకో వ్యక్తికి పెద్ద గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఈయన ఏమన్నాడంటే, రే వీడికి తప్పకుండా పెద్ద శాపం ఉందిరా అన్నాడు. అంటే ఈయన నాకు చేసిన ద్రోహానికి వీడికి పెద్ద శాపం ఉందిరా అన్నాడు. వెంటనే నేను కూడా ఆలోచిస్తున్నా, అవును అంటే శాపం ఉందిరా, ప్రభు ఇది చేస్తాడురా, ప్రభు ఆయనని తీసి ఇక చూడరా, ఇక వాడు చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి, ఇక మొత్తం ఇక వాడు కోపంలో ఏమేమో అంటున్నాడు అనమాట. ఇక నేను వింటున్నా చివరికి ఏమన్నా తెలుసా? రే ప్రభు నిన్నెలా చూస్తున్నాడో ఆయనను కూడా అలాగే చూస్తున్నాడు రా. వెంటనే ఒక్క నిమిషం దక్కన ఆగేది ఫోన్ కట్ చేసేసాడు. కానీ నాకేమనిపించింది తెలుసా? ఇక్కడ మనం ఒకటి ఏం మర్చిపోతున్నామంటే, ప్రభు అందరితో కూడా సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందరితో కూడా ప్రభు ఒక సహవాసం ఆయన కలిగి ఉండాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. మన మనుషుల్లాగా మీకు ఒక్క వ్యక్తిని ఇష్టం అనుకోండి, మనం ఏం చేస్తాం? అరే వీడు మంచోడు రా అంటాం. మనం నచ్చకపోతే వీడు చెడ్డోడు రా, భూలోకంలో వీడి కన్నా చెడ్డోడు ఎవడు లేడు అంటే పెద్ద లిస్ట్ పెడతాం ఆయనకు. ఏది దొంగ, నక్క, ఇక అన్నీ పెడతాం కదా. కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, రిలేషన్షిప్ క్యాన్ గెయిన్ ఫేవర్. ఎవరందరూ సహవాసం వారు కలిగి ఉంటారో వారందరూ కూడా ప్రభు యొక్క దయను వారు పొందగలుగుతారు. మనుషులే పెద్ద పెద్ద రాజుల దగ్గర వారు దయను వారు పొందగలిగితే, ఒక మనుషులే ఏది గొప్ప గొప్ప కార్యాలు ఒక రిలేషన్షిప్తో వారు సాధించగలిగితే, మన ప్రభు ఏమన్నాడంటే, నువ్వు దేవాది దేవునితో ఒక సహవాసం నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఒక దేవాది దేవునితో ఒక సహవాసం నువ్వు కలిగి ఉన్నావు. ఒక బయట మనిషిలాగా కాదు, కానీ సొంత కుమారులుగా, కూతురులుగా. హల్లెలూయా. ఆ సహవాసము కలిగి ఉండే ఒక వ్యక్తిగా ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే, ద రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కనుక తిరిగి మీరు ఆ సహవాసాన్ని ప్రభు దగ్గర ఏమని అనాలంటే, ప్రభువా నేను చేసిన ప్రతి పాపాన్ని, తెలిసి చేసిన పాపాన్ని, తెలియకుండా చేసిన పాపాన్ని, ప్రభువా ఈరోజు మీ సన్నిధికి నేను వస్తున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయయ్యా, నా ప్రతి పాపాన్ని కూడా క్షమించు,
నా ప్రతి చెడ్డ తలంపులను కూడా సరిచేయి ప్రభువా అని మీరు అడిగినట్లయితే తిరిగి ఆ సహవాసము తిరిగి కంటిన్యూ అవుతుంది. ఎస్, మనము క్షమాపణ మనం అడగకపోతే, మనము యేసు నామాన్ని మనం నమ్మకపోతే, ప్రభు సిలువలో చేసిన కార్యాన్ని మనం నమ్మకపోతే ఆ దయను మనము పొందుకోలేము. ఎందుకంటే ప్రభు వచ్చిందే దానికి, మనతో ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికే కదండి. అంటే ఒక సహవాసం కలిగి ఉండాలని చెప్పేసి ప్రభు ఆశపడుతూ ఆయన ఉన్నాడు. ఒక గొప్ప సేవకుడు ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రాఫెట్ లూబీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు సెర్చ్ చేసి చూడొచ్చు గూగుల్లో. ప్రాఫెట్ లూబీ అని చెప్పేసి చాలా బలంగా ఆయన వాడబడుతున్నాడు. ఆయన ఏంటంటే మీ హిస్టరీ మొత్తం చెప్పేస్తాడు అనమాట. మీరు ఆయన ముందు మీరు నిలబడితే ఆయన ఎంత పెద్ద దైవజనుడు అంటే, మీ జీవితంలో ఇదవుతుంది, ఈ టైంలో ఇదవుతుంది, ఈ టైంలో మీరు ఈ విడుదల మీరు పొందుకుంటారు అని ఆయన ప్రవచనం చెప్తే ఆయన ప్రవచనం చెప్పినట్టే అవుతుందంట. అంటే అంత బలంగా వాడబడే దైవజనుడు ఫస్ట్ స్టేజ్ ఎక్కినాక ఫస్ట్ ఆయన ఏం చేస్తాడో తెలుసా? కింద మోకరించి ఫస్ట్ ఏమన్నా అంటే, ప్రభువా నేను పాపిని, నేను ఈ పాపంలో నుండి నన్ను రక్షించావు, నన్ను కాపాడావు ప్రభువా. ఈరోజు ఈ ప్రజలకు నేను ఏ వాక్యం నేను తెలియజేయాలో తెలియజేసే కృప నాకు ఇవ్వు ప్రభువా అని అడిగే వాక్యాన్ని ఆయన స్టార్ట్ చేస్తాడు. అంటే అంత గొప్ప ప్రవక్తగా ఆయన వాడబడినా కూడా ఆయన ఫస్ట్ వచ్చి ఎందుకు ఆ ప్రార్థన ఆయన చేస్తున్నాడు తెలుసా? ప్రభుకి ఆయనకు కనెక్షన్ లేకపోతే ఆయన వాడబడలేడు అని ఆయన తెలుసుకున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మన దగ్గర కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, రే బాబు నువ్వు ప్రార్థిస్తున్నావు అంతా బాగానే ఉంది, కానీ కొద్దిగా తిరిగి ట్రాక్లో రా, తిరిగి ఒక కనెక్షన్, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి రా అని చెప్పేసి ప్రభు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సో ప్రభు దగ్గర మనం ఈరోజు మనం ఏమని అడగాలంటే, ప్రభువా నేను తిరిగి ఒక రిలేషన్షిప్ నేను బిల్డ్ చేయాలి, తిరిగి ఒక సహవాసాన్ని నేను బిల్డ్ చేయాలి ప్రభువా, నా కుటుంబాన్ని తిరిగి నేను బిల్డ్ చేయగలగాలి, వాటన్నిటిలో కూడా నాకు సహాయం చేయ ప్రభువా అని మీరు అడిగినట్లయితే ప్రభు తప్పకుండా ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.